మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా వారు వచ్చాక పిల్లలతో చిన్న సెలబ్రేషన్ అండి. నేను మా పిల్లలు మా వారు అనమాట. ఎందుకు అంటే మా పాప 10th పాస్ అయింది కదా, ఆ చిన్న సెలబ్రేషన్ అండి. ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకు అంటే 10th పాస్ అవ్వడం పెద్ద కష్టం అనుకోవచ్చు, అనుకోపోవచ్చు. కానీ సిబిఎస్ఈ కదా, చాలా టఫ్గా ఉంటుంది. తర్వాత రాసిన టైంలో కూడా మార్క్స్ ఎలా వస్తాయి ఏంటని ముందు నుంచే టెన్షన్ అనమాట మా పాపకి. ఎందుకు అంటే సిబిఎస్ఈ టఫ్గా ఉంటుంది అనేసి ఎంత టెన్షన్ అయ్యిందో చాలా వరకును. అందరూ పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు, రెండూ అవుతాయి అన్నమాట మార్క్స్ తక్కువ వచ్చిన. కానీ పిల్లలు ముందు నుంచే సఫర్ అవుతారండి. అలాగాను మార్క్స్ తక్కువ వస్తాయేమో. ఇప్పుడు స్కూల్లో ఏమంటారని కూడా ఆలోచించట్లేదు. పక్కన వాళ్ళు ఏమంటారో, తల్లిదండ్రులు ఏమంటారో, ఈ టెన్షన్లు ఎక్కువైపోయాయి అనమాట. పక్కన వాళ్ళ కోసం ఆలోచించడం అంటే ఫ్రెండ్స్ కోసం, ఫ్రెండ్స్కి ఎక్కువ వస్తే నన్ను చీప్గా చూస్తారేమని పిల్లలు అలా మైండ్లో పెట్టుకొని సఫర్ అవ్వడం చాలామంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం. చాలా వరకును చిన్న రిజల్ట్ కోసమే సూసైడ్లు చేసేసుకుంటున్నారు, చిన్న చిన్న వాటి కోసమే. మా పిల్లలిద్దరికైతే నేను ఒకటే చెప్పాను అనమాట, నేను మా వారు మార్క్స్ తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా ఏదైనా సరే ఈజీగా అస్సలు టెన్షన్ పడొద్దు, సఫర్ అవ్వద్దు అని చెప్పాము. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేయలేదనుకోండి పిల్లలు సఫర్ అవుతారనమాట. అందుకే తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ వచ్చినా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ క్లాస్ అయితే పాస్ అయింది, ఫుల్ హ్యాపీ అనమాట. మా వారు డ్యూటీ నుంచి వచ్చాక రాత్రి రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ అయితే చేసామండి. వాళ్ళ హ్యాపీనెస్ చూసారు. రాత్రి 11 అయింది, ఇంకా అక్కడే ఉన్నాం అనమాట. పిల్లల హ్యాపీనెస్ అంతా ఇంత లేదండి నిజంగాను. ఈ సపోర్ట్ పిల్లలకు మనం ఇవ్వాలండి ఏజ్లోనూ. ఎందుకంటే బేసిక్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సపోర్ట్ ఇచ్చి పిల్లలందరికీ ఎంకరేజ్ చేస్తే ముందుకు వాళ్ళు బోల్డ్ నేర్చుకుంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.